నేను ఒకసారి కనకధార స్తోత్రం చేస్తున్నప్పుడు నాకు వచ్చిన పాట అనమాట ఇది మైండ్లో. సో ఇది దర్బార్ కానడ రాగంలో ఉన్నది. బేసిక్గా దీని శిల్పం ఏంటంటే పల్లవిలో అమ్మవారి చూపు ఫేస్ టు ఫేస్ కాకపోయినా ఈ కొసల నుంచి చూపు తగిలినా కూడా అందరికీ అష్టైశ్వర్యాలు వస్తాయి. సో అది పల్లవి. ఆమెకు చూపు తగిలిన తర్వాత చరణం 1లో మనకి ఇహలోక సుఖాలు, భక్తి, సంపద, జ్ఞానం అన్నీ. 2వ చరణంలో కైవల్యం ఇవ్వమని వేడుకుంటున్నట్టుగా ఉంటుంది. అప్పుడు గనక ఎవరైనా నీకు వీడు సరిగ్గా పెద్ద పుణ్యమేం చేయలేదు, ఈయనకి కైవల్యం ఇవ్వడం కుదరదు అని ఎవరైనా అంటే నువ్వు నా గురించి కొంచెం సపోర్ట్ చేయమ్మా అని అక్కడ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆమె సపోర్ట్ చేస్తే ఎవరు ఎదిరించే వాళ్ళు ఎవరు ఉండరు కదా. సో ఎందుకు సపోర్ట్ చేయాలి, నీకెందుకు సపోర్ట్ చేయాలి అంటే ఆమె ఒక చిన్న ఉసిరికాయ ఇస్తే కనకధారలాగా ఉసిరికాయల్ని, బంగారు ఉసిరికాయలని ఇచ్చింది. సో నేను ఎప్పుడో ఏదో ఒక చిన్న మంచి పని చేసి ఉండకపోను కదా, ఆ మంచి పనిని అడ్డుపెట్టి నాకు కైవల్యం ఇవ్వని అమ్మవారిని వేడుకునే పాట. ఇది కూడా ఫస్ట్ పర్సన్లో ఉంటుంది. కనకధార స్తోత్రం శంకరాచార్యుల వారు కూడా ఫస్ట్ పర్సన్లో రాశారు. ఎందుకంటే ఆ శక్తి మనకి కలగాలని ఆయన అలా రాశారు. ఇది కూడా ఫస్ట్ పర్సన్లో ఉంటుంది. ఈ పాట మీకోసం. కనుచూపుల నీ కరుణార్ద్ర దృష్టి కనకధారల నిటుల కురిపించు తల్లి. కనుచూపుల నీ కరుణార్ద్ర దృష్టి కనకధారల నిటుల కురిపించు తల్లి మహాలక్ష్మి. కనుచూపుల నీ కరుణార్ద్ర దృష్టి ఉదయించి సంద్రాన ఉపేంద్రుని వరించి, ఉదయించి సంద్రాన ఉపేంద్రుని వరించి హృదయాన కొలువుండి హరిననుసరించి. ఉదయించి సంద్రాన ఉపేంద్రుని వరించి హృదయాన కొలువుండి హరిననుసరించి. నాథునికి నా మాట, శ్రీనాథునికి నా మాట నీ నోట వినిపించు. సదమయ భక్తి సంపదలు కలిగించు. కనుచూపుల నీ కరుణార్ద్ర దృష్టి కనకధారల నిటుల కురిపించు తల్లి మహాలక్ష్మి. కనుచూపుల నీ కరుణార్ద్ర దృష్టి ఆవల నా పుణ్య ఫలమెంత చిన్నదైనా, ఆవల నా పుణ్య ఫలమెంత చిన్నదైనా కేవలము కాదనుచు కోటి తప ఫలమెంచు. కేవలము కాదనుచు కోటి తప ఫలమెంచు. ఎవరు నీకెదురొడ్డు కరివరదు రాణి, ఎవరు నీకెదురొడ్డు కరివరదు రాణి. కైవల్య పదమున కిరిగించు కళ్యాణి, కైవల్య పదమున కిరిగించు కళ్యాణి. కనుచూపుల నీ కరుణార్ద్ర దృష్టి కనకధారల నిటుల కురిపించు తల్లి మహాలక్ష్మి. థ్యాంక్ యూ.